ఆశ్చర్య దేవుడు యేసు స్వామి వారి మాటలు 3 రోజుల పాటు వందించడానికి సిద్ధపడుతున్నాను. అంతిమ యాత్ర అనగానే ఓ క్యూరియాసిటీ. చాలా మంది అడిగారు, అయ్యగారు అంతిమ యాత్ర అంటే ఏంటి అని. అంతిమ యాత్ర అంటే చెప్పాలంటే నువ్వు రావాలి, మరి వస్తేనే కదా తెలిసేది. నీకు తెలియని యాత్ర మనిషి జీవిత చివరి మజిలీ. ప్రియమైన దేవుని వల్లరా ఒక అద్భుతమైన ఆలోచన 3 రోజులు పడడానికి సిద్ధపడుతున్నాను. అంతిమ యాత్ర అనగానే చివరి ప్రయాణం అని, తిరిగి రాని నిజం అని, బంధాలు బాంధవ్యాలు మొత్తం వదిలి వెళ్ళిపోయేది అని మనందరికీ తెలుసు. తెలియనట్టు కాదు ప్రియమైన దేవుని వలన. తెలిసినా ఎందుకు మనిషి దాని గురించి ఆలోచించలేకపోతున్నాడు? ఏముందిలే అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వలన. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక న్యూస్ వింటాం. ఏంటయ్యా అంటే, బ్రదర్ ఈ టైంలో మా సహోదరుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, దయచేసి మీరు రావాలి. ఫాస్ట్ వెళ్ళిపోతుంటుంది న్యూస్. వెంటనే అన్ని పనులు మానుకొని చూడలేము కనుక కనీసం శవానైనా చూడాలి అని ఆ ప్రయాణంలో చివరి స్టెప్ కనీసం ఆ మట్టిలో పెట్టడానికి ముందైనా చూద్దామన్న ఆలోచన కలిగి ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. నిజానికి ఇంతేనా? వచ్చాం, శవాన్ని చూసాం, ఏడుస్తుంటాం. ఏడ్చేవాడిని అబ్జర్వేషన్ చేస్తుంటే బాగుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావో అర్థమవుతుంది. పరుగున ఎందుకు వచ్చావో నీకు తెలియదు. పోయాడు కాబట్టి వచ్చావు. ఎక్కడికి పోయాడో ఏ మనిషికి తెలియలా. చెప్పాలనే ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకొస్తున్నాను. 3 రోజుల పాటు అద్భుతమైన ఆలోచనతో తీసుకొస్తున్నాను. ఒకసారి పెట్టెలోకి పెట్టడానికి ముందు ఆ మనిషి ఆలోచన మీలోకి తీసుకోగలిగితే, బ్రతికున్న మనిషికి చనిపోయిన వాడికి తేడా ఏంటి అని అడిగితే ప్రాణం లేదు. బ్రతికునే వాడిలో ఏ అవయవాలు కనబడుతున్నాయో చనిపోయిన వాడిలో కూడా అవే అవయవాలు కనబడుతున్నాయి అనేది పచ్చి నిజం మీ అందరికీ తెలుసు. స్నానం చేస్తుంటే వేడి నీళ్ళ చన్నీళ్ళని అడగడం, పోస్తూనే ఉంటాం. ఓ కుంకుడుకాయ రసంతోనో ఓ షాంపూతోనో పోస్తూనే ఉంటాం. అయిపోయిన తర్వాత ఎందుకు పోసారో అడగడు. తీసుకెళ్తున్న విధానంలో ముందు డప్పు సౌండ్, వెనకాల గోల, పక్కన మాటలు, ఇవన్నీ కూడా వాడిని ఏమీ కదిలించలేవు. మనిషిగా ఉన్నప్పుడు నిద్రపోతే చిన్న శబ్దం వస్తేనే సైలెన్స్ అనేవాడు. ఇంత గోల జరుగుతున్నా, ఇంత రోదన జరుగుతున్నా, ఇంత వేదన కనపడుతున్నా ఎందుకు అని అడగలేడు. కారణం లోపల లేదు సోదరా, లోపల లేదు ప్రాణం. ఎక్కడికి పోయిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు పెరుగుతున్నాడో తెలియదు. వచ్చామా, పెరిగామా, కొద్ది కాలం లోకంలో ఉన్నామా, వెళ్ళిపోయామా, అంతవరకే. నిజానికి ఎక్కడి నుండి వచ్చామన్నది మనిషికి తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. ఇన్ని సంబంధాల బంధాన్ని వదిలి అకస్మాత్తుగా వెళుతున్న వాడికి మైక్ అనే యంత్రము ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న క్రైస్తవ బిడ్డలకు ఆలోచింప చేయాలని ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చాను. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించాలి. పెట్టెలోకి పెట్టడానికి ముందే నువ్వు ఆలోచించాలి. పెట్టెలోకి పెట్టినాక ఆలోచించడానికి ఏమీ లేదు. టైం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, తీసేయాలి, మూసేయాలి, ఇదే ఉంటుంది. ఒక్కసారి దింపుడు కళ్ళం దగ్గర ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈ సమయ దింపుడు కళ్ళం నువ్వు అనుకుంటే, ఈ దింపుడు కళ్ళంలో ఆ పెట్టెను తీ, మూత నేను తీస్తాను. ఇప్పుడు చెప్తాను విను. ఏం చేశాడు నా వ్యక్తి, ఎలా వెళ్ళాడు నా వ్యక్తి. ఒకవేళ వయసు 25 ఏళ్ళు అనుకుందాం, యవనస్తునే తీసుకుందాం. 25 ఏళ్లలోనే తన ప్రాణాన్ని వదిలి వెళ్ళిపోతుంటే, ఒకవేళ అప్పుడే పెళ్ళైనటువంటి భార్య పరిస్థితి ఏంటి? ఒకవేళ 50 ఏళ్ళు వస్తే పెళ్లి కావాల్సిన పిల్లలుంటే వాడి పరిస్థితి ఏంటి? ఎందుకు పోయాడు అర్ధాంతరంగా? కాలం వచ్చిపోయాడా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. ఆలోచిస్తేనే బాగుంటుంది. ఆలోచనకి మీకు అందాలని ఈ చివరి ప్రయాణంలో ఎక్కడికి తీసుకెళ్తాడో వాడికి తెలియదు, ఎందుకు తీసుకెళ్తున్నావో నీకు తెలియదు. మనుషుల మధ్య ఉంటే డిస్కంపోజ్ అవుతాడు కనుక తీసుకెళ్తున్నావు, అంతేగాని ప్రేమతో తీసుకెళ్ళడు శవాన్ని ఎవడు కూడా. రోజంతో తీసుకెళ్తున్నావు, ఎందుకు ఏడుస్తావు?
ఆ ఏడవడం అర్థం ఏంటి? ఏం చేసి వెళ్ళాడు? మనిషి అనేవాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో ఏం చెయ్యబోయాడో దేవుడే చెప్పాలి తప్ప ఏ చదువుకున్న సంస్కారంలో కనపడలేక, ఏ మేధావి వర్గానికి అందక, శవం అనే పదానికి అర్థమే తెలియక ఈ రోజున కేవలం డెడ్ బాడీని మాత్రమే తీసుకెళ్తున్నాడు. ఆత్మని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మరి చెప్పాలి కదా, చెప్పాలి కదా. ప్రియమైన దేవుని వల్లరా మనందరికీ తెలుసు. ఎన్నోసార్లు అంటుంటాం, మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒక మాట. అదే మాట దేవుడు అంటే ఎలా ఉంటుందో నువ్వు వినగలవా? వింటే బైబిల్ తీ. ఈ రాత్రికాల సమయం ముందు కొన్ని నిమిషాలు మీతో మాట్లాడతాను. ప్రకటన గ్రంథము ముగుస్తున్నప్పుడు రాసిన పుస్తకం పద్మాసు దీపం ముందు పరవాసి అయి యేసుక్రీస్తు వారి శిష్యుడు రాసినటువంటి ఒక మాట మీకు చూపిస్తా ఈ రోజున. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము 3:1 ప్రకటన. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుతూ నువ్వు ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నువ్వేమో ఆయన గురించి ఆలోచిస్తావు, ఆయనేమో నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. శవాన్ని చూడు ఒకసారి, పెట్టెలోకి పోకముందు వాడి పరిస్థితిని చూడు. పెట్టెలోకి పోయినాక ఏముంది సోదరా? ఏమీ లేదు. వాడు వినలేడు, అర్థం చేసుకోలేడు, చూడలేడు, ఏమీ కానరాదు. కనుక ఇప్పుడు చెప్తా విడు. బ్రతికున్నప్పుడు నీ క్రియలు నేను వెరుగుతున్నావు, నీ క్రియలు నేను వెరుగుతున్నావు. జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే, బ్రతుకున్నావే కానీ నువ్వు నా దృష్టిలో పోయావు అంటున్నాడు. పోయిన వాడి గురించి ఏమనుకుంటావు? పోయిన వాడి గురించి ఏం మాట్లాడతాం? అక్కడ ఏమీ లేదు. ప్రాణం వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. ఇప్పటి వరకు మన మధ్య ఉన్న వ్యక్తి నిర్జీవంగా పడి ఉన్నాడు అంటే వాడిలో పోయింది ఏంటి? ఎవరిచ్చారు అది? వివరణ దేవుడు ఉండరా. ఒక డాక్టర్ గారు అడిగారు, MBBS లండన్ ఇన్ ఎఫ్ఆర్సిఎస్, భార్య భర్తల కలయికలో 50 కోట్ల కణాలలోంచి ఒక కణముగా తల్లి గర్భంలోకి వెళ్తున్న పిండములో ఆత్మ అనే జీవకణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది మొదలు అని అడిగారు. ఇది చాలా కష్టం ఉండి అన్నాడు. మరి ఏం చెప్పావు? ఏం చెప్పావు? బ్రతికున్నాక మనిషికి ఏం చేయాలో చెప్పగలిగావు కానీ ఆత్మ ఎలా ఎదుగుతుందో చెప్పలేకపోయాడు. 50 కోట్ల కణాలు వద్దనుకొని 1 కోటి కణంగా, ఒక కణంగా నిన్ను అనుకున్న దేవుడు ఎలా పెరుగుతుందో గర్భంలో ఏ తల్లికి తెలుసు? నెల పోతే గానీ తెలియదర్రా. నెల పోవాలి, నెల పోతే గానీ గర్భవతి అయిన సంగతి లోకానికి తెలియదు. ఆ నెల రోజులు కాసి కాపాడిన కన్న తండ్రి ఆ రోజున ఏమై ఉంటుంది? ఎందుకు వచ్చావు ఈ లోకానికి? ఎంతకాలం ఉంటావు? మహా అయితే 60, అధిక బలం ఉంటే 70, మహా అయితే 80 లేదా 100. ఆ తర్వాత 100 ఖచ్చితంగా ఖాయం. మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడు, పెట్ట తీసావు కదా, వాడి గురించి నువ్వు మాట్లాడు. నేను మాట్లాడుతున్నా విను. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. అంటే చేసిన పనులు బ్రతికున్నప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? తన ఆలోచన ఏంటి? అండి చాలా సార్లు 25-30 ఇయర్స్ అప్పుడు వయసు ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు బాడీ బాగా ఫిట్గా ఉంటుంది. దాన్ని చూసి ఎదగబడతాడు కదా, కండలు చూపిస్తూ ఉంటాడు. జిమ్ యాడ్ కండలు పరలోకానికి నడిపించం. గుండె బలమే పరలోకం నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైన మాట ప్రతిదీ కూడా ఉండాలి. శరీరం కంటికి కనపడుతుంది, ఆత్మ కనపడకుండా వెళ్ళిపోతుంది. కంటికి కనపడకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికి పోయింది అని అడిగాడు. వాడు ఎవడు లేడు. ఎలా పోయాడు? చూస్తున్న శవాన్ని చూస్తూ ఎలా పోయాడు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడండి, ఇప్పుడే పోయాడు అని అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరు తీసుకెళ్లారు? ఏమో. పోయింది ఏంటి? ప్రాణం గాల్లో కలిసింది. గాల్లో కలవదురా సోదరా. నువ్వు తయారు చేసుకున్న పవర్ గాల్లో కలవదు. అలాంటిది దేవుడు పరలోకం ఇచ్చినటువంటి ఆత్మ ప్రాణం గాల్లో ఎలా కలుస్తుంది? నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. కలిగి ఉన్న ఈ శరీరం, లోపల ఉన్న ప్రాణం రెండు ఒకదానికొకటి ఎప్పుడు వ్యతిరేకమైన సంగతి మనిషికి తెలియదా? అందుకే శరీరం మీద మక్కువ ఎక్కువ. కలిగి ఉన్న ఈ శరీరమే లోపల ఉన్న ప్రాణానికే రెండింటి మధ్య ఎప్పటికీ పడద్దు అన్నాడు దేవుడు. ఒకటిగా ఉన్నది కానీ ఒకటిగా ఉండదు. ఈ శరీరంలో క్రియలు ఎవరికి తెలుసు? ఎవరు చెప్పాలి? మరొక బాధ ఉందని, ఆ బాధ అంటే ఏంటో తెలియాలి అని, అది తెలియజెప్పేవాడు కావాలని దేవుడు కోరుకున్నాడు. సభలు పెట్టి పిల్లగాలతో స్కిట్లు వేసి డాన్స్ లేపించి 4 గోడలు చేసి సిండికేట్ గా ఏర్పడి పాస్తల సమూహంగా ముందుకొచ్చి జనాలకి చూపించుకుంటే సరిపోదర్రా. నేర్పాలి వాక్యాన్ని.
కోరుకున్నాడు దేవుడు. అందుకే ఈ లోకానికి వచ్చావు. కలిగి ఉన్న ఈ శరీరమే, లోపల ఉన్న ప్రాణమే కలిసి ఉండలేవు అన్నాడు దేవుడు. కనుకనే వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ మాట చూస్తావా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 5:17 గలతీ. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. శరీరము ఆత్మ ఒకదానికి ఒకటి విరోధము. నీవు కలిగి ఉన్న శరీరమే, లోపల ఉన్న ప్రాణమే ఒకదానికి ఒకటి పడదు అన్నాడు. అందుకనే తక్కువ టైంలో పట్టుకుంటున్నాడు. ఎక్కడికి పోతుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. పోయాడు ఎక్కడికి చెప్పలేవు. భూమి మీద మనిషి కనపడకపోతేనే కనపడటం లేదు అంటావు. వెతకొచ్చుగా. అలాంటిది ఏం చేసామని దేవుడికి, ఏ ఉద్దేశంతో బ్రతికామని దేవుళ్ళు. అయ్యగారు చెప్పాడు అంతే. 2 తిమోతి 4:7 ఏమని? ప్రభువునందు నిద్రించెను, నా పరుగు కడముట్టించింది, ప్రభువునందు నిద్రించెను. ఏం చేసావు దేవుడికి? దేవుళ్ళకి వచ్చింటాడా? దేవుడు మన వినుంటాడా? బ్రతుకు పరమాత్మ తెలుసుకుని ఉంటాడా? ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు, ఏ ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు? తీసుకెళ్తున్న వాడికి తెలియక, తీసుకెళ్తున్న మనకి తెలియక ఎక్కడికి పోతుంది ప్రాణం, ఏమైపోతుంది ఆత్మ? ఎవరు ఆలోచించాలండి? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కలిగి ఉన్న శరీరము, లోపల ప్రాణము రెండు కలిసి లేవు అంటున్నాడు ఆయన. ఏమండి? శరీరానికి ఆత్మకి అంతర్గత పోరు జరుగుతుంది. తెలుసుకునే స్థితి మానవాళిది. తెలియజెప్పేవారు ఎవరండి? ఎవరు చెప్పినా ఈ బ్రతుకు కొరకేగా. ఆస్తులు, అంతస్తులు, ఆర్భాటాలు, ఇంతకు మించి ఏముంది? ఆస్తైనా, అంతస్తైనా, ఏదైనా శరీరం కొరకే. ఒక శరీరము కొద్ది కాలము భూమి మీద ఉండటం కొరకు మనిషి రోజున కష్టపడుతున్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఎంత సంపాదించుకున్నా వెళ్ళిపోవాలి. ఒక మాట చెప్తాను, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా వద్దు అన్నది. ఎంతైనా పెట్టు వద్దు అన్నది, ఎంతైనా పెట్టు వద్దు అన్నది. దేని కొరకు కట్టుకుంటున్నాం? భూమి అన్నది గోళమని, దీనికి పురాతులు లేవని, ఇది కక్ష తప్పితే గుద్దుకుంటుందని, పగిలిపోతుందని, బ్లాస్ట్ అవుతుందని, భస్మం అవుతుందని ఈ రోజున మనిషి నిర్లక్ష్యంగా బతుకుతుంటే అతి కొద్ది కాలమే కదండి. 20 ఏళ్ళలో ఏం చేశావు? ఏం కరగారం చేసావు దేవుడికి? కలిగి ఉన్న శరీరమే నీ స్వాస్థ్యంలో లేదు, కలిగి ఉన్న శరీరమే నీ అందుబాటులో లేదు, నీ ఆలోచనలకు లేదు. ఆత్మ ఎక్కడికి పోతుందో, ప్రాణం ఉన్న విలువేంటో మనిషికి ఎప్పుడు అర్థం అవ్వాలి. అంతిమ యాత్ర అనగానే అంతే. ఈ రోజున చాలా సింపుల్ అయిపోయింది. ఒక వ్యాన్ వస్తుంది ఎర్రగా, ఒక పాట వస్తుంది, అందులో పెట్టేస్తాడు. 2 ఏడుపులు ఏడిపిస్తాం, పోతున్నాం. శవాన్ని తీసుకెళ్తూ మనిషిని తీసుకెళ్తున్నా అనుకుంటున్నావు, తీసుకెళ్తుంది శవం సోదరా. మరి మనిషి ఏమైపోయాడు? పేరు, ప్రఖ్యాత, ప్రతిష్ట, ఏదైనా పేరుకే అరుణ్ కుమార్ అనబడుతుంది. నేను ఈ క్షణాన పోతే అయ్యగారు అంటారే తప్ప శవాన్ని చూస్తూ. మరి ఉన్నదెవరు? నేను కాదా? కాదండి. నేను వద్దనుకొని వదిలేసిపోయినా వాడి. మరి ఆయన కనపడడు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. లోకంలో దేవుని శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకము. అంటే ఈ శరీరం యొక్క చివరి స్థితి ఏంటో మనకు తెలియాలరా. ఈ శరీరం మనందరికీ తెలిసిన మాట, దేవుడు చెప్పిన మాట మీకు చూపిస్తా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ప్రసంగి గ్రంథము మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుడి యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనకటి వలె మట్టిలోకి వెళుతుంది. ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మామూలు విషయమా? పరలోకం చేరాలంటే మామూలు విషయమా? నీ క్రియలను నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవ్వే. సోకాళ్ళు క్రిస్టియన్గా నువ్వు కనపడుతున్నావే తప్ప నిజానికి నేను నిన్ను నమ్మలేదురా. నువ్వు నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. ఈ రోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా ఎదురు పడక తప్పదు. మనిషి అల్లడికి పోక తప్పదు. ఇప్పుడే నమ్మాలి. నువ్వు కలిగి ఉన్న హస్తం అనే ఈ చేతిలోనే
ఇంచుమించుగా కోట్ల కణాల క్రిములు ఉన్నాయి. ఎవరు చెబితే నమ్ముతావు? నువ్వు పీస్తున్న గాల్లోనే కొన్ని వందల క్రిములు కనపడుతున్నాయి. ఎవరు చెబితే నమ్ముతావు? వీస్తున్న ఎండలోనే, వీస్తున్న గాలిలోనే విటమిన్స్ అనేక రకాలుగా కనపడుతున్నవి. నమ్మవా? నమ్మాలి కదా. అదే చెబుతున్నాడు ఆయన కూడా. అదే అంటున్నాడు ఆయన, మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. మరలా దేవుని యొద్దకు చేరాలి అంటే ఎలా రాగలిగింది? ఏ ఉద్దేశంతో భూమి మీద ఉండగలిగింది? ఏం చేశాం? మన పరిస్థితి ఏంటి? కన్ను మూస్తే ఉద్దేశం ఏంటి? ఇవన్నీ సంఘ కాపరులు నేర్పాలి. సంఘాలు ఏమి నేర్పుతున్నారు? ఏమి నేర్పుతున్నారు? ఈ రోజున విశ్వాసులుగా కనబడుతున్నారు కానీ నా శిష్యుడు చెప్పినట్టుగా శిష్యులు ఏరి మరి వాక్యం చెప్పేది ఎవరు? కొద్ది కాలం బ్రతకడం కొరకు అనేకమైన క్రియలు, అనేకమైన వాస్తవ సంఘటనలు ఈ రోజు మనిషి తొక్కేస్తున్నాడు. కారణం వాక్యం లేకపోవటం. మన బ్రతుకు గురించి మనకు తెలియకపోతే అంతిమ యాత్రలో తీసుకెళ్తున్న శవాన్ని చూసి ఏడుస్తున్నాడు తప్ప ఆత్మ ఎక్కడికి పోయిందో తెలుసా? మా నాన్న బాప్తీసం తీసుకోదా, అందరం మీద ఎడుతున్నారు. నాకేమో బాధ, బాప్తీసం తీసుకోలేదు. బైబిల్ ప్రకారంగా చూస్తే నా తండ్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కన్నవాడు కాటికి వెళుతుంటే శవం బాధేలా. మన ఆత్మ నాకు అర్థమవుతుంది. బాప్తీసం తీసుకొని మా నాన్న ఈ రోజు ఎక్కడ ఉంటాడు నాకు అర్థమవుతుంది. నన్ను కన్న తండ్రి ఇలా వెళ్ళిపోతూ ఉంటే మరి ఇంత 700 కోట్ల జనాభా ఈ రోజున భూమి మీద ఉంది. మరి పరలోకపు తండ్రి ఎంత బాధపడి ఉంటాడు? నేర్పాలి కదా. 300 క్రైస్తవులు, 296 దేశాలకు పైగా భూమి మీద నివాసం. ప్రియమైన దేవుని వాళ్ళరా, చర్చికి వెళ్ళామా విన్నామా ఏదో కాదండి. ఒక వాస్తవ సంగతులు మనిషికి తెలియాలి. మన గురించి మనకు తెలియాలి. మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. భూమిలో నుండి తీయబడింది కనుక భూమిలోకి చేరుతుంది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి నుంచి రాగలిగింది కనుక ఆలోకి చేరాలి. భూమిలో కలిసిపోయేంత ఈజీగా కన్న తండ్రులకు వెళ్ళదండి ఆత్మ. కన్నతండ్రులకు వెళ్ళదంత సాధారణ ఆత్మ. ఇక్కడ చేసే క్రియలను బట్టి, దైవ ఉద్దేశం బట్టి ఈ ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం నీ ఇష్టం. కాటికే తీసుకెళ్తావో ఎక్కడికో తీసుకెళ్తావో నీ ఇష్టం అది. కానీ ఆత్మ వెళ్ళే ప్రయాణం మాత్రం దేవుడే తీసుకెళ్ళాలి. అది నీకు తెలిసే తీరాలి. ప్రియమైన దేవుని వల్ల ఎలా చేయబడింది ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ఎంత కష్టపడ్డాడో ఈ రోజు నువ్వు ఆలోచించు. చాలా సింపుల్ గా మాట్లాడుకుంటాం ఈ పదాన్ని. ఒక్కసారి ఓపెన్ చేస్తే దైవ జ్ఞానాన్ని చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ మాట. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎంత సింపుల్ గా ఉంది పదం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి దీర్ఘకాలం కష్టం. ఒక నిర్మాణం చేపట్టాలంటే మామూలు విషయం కాదు. నిర్మాణం అని దేని అంటాం? సంవత్సరాలు సాగే పనిని నిర్మాణం అంటాం. దేవుడైన యెహోవా నేల మంటితో నిర్మించి, నేల మంటి అనగానే ఈ మట్టి కాదు. భూమి మీద ఈ రోజున పడుతున్న ఎండ 60 డిగ్రీల సెల్సియస్ 100 మినిట్స్ లోపలికి వెళ్తే అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. 3000 మీటర్లకు నువ్వు వెళ్ళగలిగితే కుట్టగా ఉంటూ ఈరోజు లాభా ప్రవహిస్తుంది. దాన్ని దాటి వెళ్ళగలిగితే దేవుడు తీసినటువంటి మన్ని నీ బ్రతుకు అక్కడి నుంచి తీసి ఆకారం చేసుకొని ఒక్కసారి చూసుకున్నాడు. నిర్మాణం ఏ లోపము లేకుండా చూసుకున్నాడు. మట్టితో మనిషిలో మహాత్ముడి చేస్త మట్టిగా ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు ఆయన కలిగిన ఆలోచన అరికాల నుంచి నన్నెత్తి వరకు నరాలు, ధమనులు, శిరలు ప్రతిదీ కూడా ప్రవహించడానికి ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా అంత డిజైన్ చేశాడు. కనుకనే ఇంత అందగాడిగా కనబడుతున్నాడు. అక్క పోలికండి అంటుంది, మామ పోలికండి అంటుంది. పోలిక కాదు సోదరా, దేవుడి లక్షణం, దైవ లక్షణం. నీ అక్క పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మామ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తండ్రి పోలిక, తల్లి పోలిక వెనక్కి వెళ్ళగలిగితే ఖచ్చితంగా వచ్చేది అవ్వ ఆదామే. ప్రారంభపు ఆది దంపతులు, వారి నుంచి రాబడిన రూపమే ఈ మానవ రూపం. ఎక్కడ తేడా లేదు. ఏ స్థానంలో ఏదో అదే ఉన్నది. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నవి, చేతులు ఎక్కడో అక్కడే ఉన్నవి. 6 అడుగుల మనిషిని ఎలా తయారు చేయాలో అలా చేసుకున్నాడు. నిర్మాణం అన్నాడు దేవుడు. దాన్ని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువుని ఊతగా నరుడు జీవాత్మాయను అప్పుడు లేశాడు. మట్టిగా ఉన్న మనిషి మహాత్ముడయ్యాడు. ఈ లోకానికి వచ్చాడు. ఏం చేసి ఉంటాం దేవుడికి?
మన పనులైతే ఎంతో ఈజీగా చేసుకుంటాం, ఎంతో ఓపికగా చేసుకుంటాం. కానీ మన గురించి తెలుసుకోవటం మాత్రం మనిషి ఎందుకు ఇష్టపడడు. మనిషికి కావాల్సిన ఉద్యమం, ఉత్సాహం ఇవేనా? ఎంతకాలం ఎగురుతాం? 60 ఏళ్ళు పోతే మోకాళ్ళు పనిచేయవు కదా. ఆలోచించకపోయి నా దేవుని వల్ల మరి మట్టిలోకి ఇంత సాధారణంగా ఎలా కలిసిపోతుంది? ప్రకృతిని చూడు, పంచభూతాలు అన్నావు, గాలి, నీరు, నింగి, నేల, నిప్పు, ఇవి నీలోనే ఉన్నవని నేను మర్చిపోయావు. లేవా నీలో? అంటే గాలి మనిషిలో ఉందండి, గాలి మనిషిలో ఉంది. ఊపిరితిత్తులు వస్తున్నవి పోతున్నవి. నీరు 70% ఉంది లోపల. ప్రకృతిలో ఏదుందో మనిషిలో అదే ఉన్నది. నిప్పు వేడుంది, వేడి చల్లారిపోతే శవం, వేడి చల్లారిపోతే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా కాన్సన్ట్రేషన్ తప్పినప్పుడు అరికాలు అరిచేతులు రుద్దుతాం. కారణం వేడి పుట్టాలి, వేడి పుడితేనే బిడ్డ బతుకుతాడు. వేడి, గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, మట్టి నుంచి తయారు చేయబడ్డాం కనుకనే మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. అంత సాధారణమా? ప్రకృతి ఒడిలో నిన్ను పెట్టాడు, ప్రకృతిని చూడమని చెప్పాడు. ఇవన్నీ మనిషి ఈ రోజున మర్చిపోయాడబ్బా. కనుక పంచభూతాలు అన్నవి నీలోనే ఉన్నవని, నువ్వు దేవుడికి కావలసిన వాడమని, ఆ అంతిమ యాత్ర ప్రయాణానికి ఎలా సిద్ధపడుతున్నావో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు వెళ్తున్నాడు మనిషి లోకం నుంచి? మనిషికి అర్థం కాల. కనుక అర్థమైతే బాగుంటుంది. అర్థవంతమైన జీవితం నీకు రావాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా అదేమీ అందిస్తున్నాం, అది అందించాలని కోరుకుంటున్నాం. శరీరం కేవలం నిష్ప్రయోజనం, కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయన మాటలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. యోహాను సువార్త ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, జీవింపచేసేది ఆత్మ, జీవించేది శరీరం. ఆ జీవి అన్నది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ శవం ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. నిష్ప్రయోజనమైనా, నిష్ప్రయోజనమైనా ప్రియమైన దేవునిగా ఆలోచించాలి కదా. జీవింపజేసే ఆత్మకి విలువేది? జీవింపజేసే ఆత్మ విలువ ఏ మనిషికి తెలియాలి. అది తెలియజెప్తే బాగుంటుంది. ఈ రోజున ఎన్ని సంఘాలు చూసినా శరీరం కొరకు బోధలే కదా, ఈ శరీరానికి ఉపయోగపడే మాటలే కదా. ఈ శరీరం ఎలా డెవలప్ అవుతుందో చెబుతాడు, ఈ శరీరం ఎంత గొప్పగా చూసుకోవాలో నేర్పుతాడు. ఈ శరీరం వదిలిపోతే ఆత్మ ఎక్కడికి పోతుందో చెప్పలేకపోయాడు. ఎక్కడికి పోతుందో ప్రియమైన దేవుని వల్ల జీవింపజేసేది ఆత్మ, జీవించేది శరీరం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన శరీరాన్ని ప్రయోజనకరంగా మలిసి కొద్ది కాలం భూమి మీద పెట్టి తన ఆత్మను దింపి కొన్ని పనులు నీకు అప్పగించి దేవుడు వెళ్ళిపోతే ఈ రోజు అయ్యగారిని ఆశీర్వదిస్తే అమెరికా అన్నాడు, అక్కడేం పని ఉంది? ఆశీర్వదిస్తే ఉండవలసింది సంఘాల మధ్య, సంఘ బిడ్డల మధ్య. 60 సంవత్సరాలు ఈ బ్రతుకులో ఏం చెప్పాలో, ఏం నేర్చుకోవాలో నువ్వు నేర్పాలి. అలా నేర్పితేనే బ్రతుకు పరమార్థం. అలా నేర్పుండి బాగుండేది. అలా నేర్పలేదు కనుకనే దౌర్భాగ్యులురా మీరు అన్నాడు ఆయన. ఎందుకు వస్తారు నా కాడికి? ఎందుకు వస్తున్నారు నా కాడికి? కానీ ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారు? 1:12 యెషయా గ్రంథము. ఎవరు రమ్మన్నారు? 1:12 యెషయా గ్రంథము. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నా సన్నిధిని కనబడవాలని వస్తున్నారే, అసలు రమ్మంది ఎవరు? ఎవరు రమ్మన్నారు? ఎందుకు వస్తున్నావు? పంపించింది నేను లోకానికి, బ్రతకమని చెప్పింది నేను, పరలోకాలను కలిగించింది నేను, ప్రకృతిని ఇచ్చింది నేను, నిన్ను కన్నది నేను. దేవుని వాళ్ళరా భార్యాభర్తల కలయికలో పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు అనుగ్రహిస్తే తప్ప గర్భం రాదు. ఈ రోజున పిండోత్పత్తి శాస్త్రానికి అందరిది దైవ ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషిలో నుండే పుట్టాలి, ఏదైనా సరే అది నాదై ఉండాలి అన్నాడు దేవుడు. అలాంటి ఉద్దేశం ఈరోజు మనిషికి అంతే బాగుండేది. అందలేదు కనుకనే దేవుడు మాట, మీరు నా కాడికి ఎందుకు వస్తున్నారు ఆయన అంటే అంటున్న మాట 1 కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనము. 1 కొరింథీ ఫస్ట్ గా ముగిస్తాను, మరి వెర్లీగా స్టార్ట్ చేస్తాను. 15వ అధ్యాయము 19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి ఉన్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమగుదుము. ఈ జీవిత కాలము మట్టుకే 60 ఏళ్ళ 70 ఏళ్ళ వరకే క్రీస్తును నమ్ముకుని నువ్వు దేవుళ్ళకు వస్తే నువ్వు దౌర్భాగ్యుడివి అన్నావు. నువ్వు దేవుడు
ఎందుకు వస్తున్నాం మరి? దేవా ఎందుకు ఇచ్చారు ఈ ప్రాణాన్ని? ఎందుకు తీసుకెళ్తున్నారు ఆ పెట్టెలో? ఎవరు పెట్టారు? ఒకసారి నేర్పవారు ఉంటే బాగుండేది. జీవితకాలం మట్టుకి దేవుడికి వస్తే ఏదో వస్తుందని ఏమి రావాలి? ఎక్కడ ఆగుతావు సంతోషపడి? ఏమిస్తే సంతోషపడి ఆగుతావు? మన దాంతో తృప్తి చెందుతాడు ఆ మనిషి. ఆశాజీవి కదా, ఆశాజీవికి అంతెక్కడ ఆశకి ఎక్కడ సంతోషపడతాడు? ఎన్ని ఉన్నాతే అంటుంది తప్ప ఇది చాలు అని అందం. మరి ఎక్కడికి ఆగిపోతాడు? అందుకనే వేల రూపాయలు ఖర్చు చేస్తుంటాం. నెట్టల యంత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న ఈ రోజున మీకే కాదు 296 దేశాలు, 32,000 మంది పిల్లలు, ఇంతమంది ఫాలోయింగ్ అతి కొద్ది సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు. అనేక ప్రాంతాలకు వెళ్తున్న సువార్త నిజాలు చెప్పాలిగా. అందుకే అంటున్నాడు ఆయన ఈ జీవితకాలము మట్టుకే క్రీస్తులను నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యము. ఎందుకు నిరీక్షిస్తున్నాం? ఏ ఉద్దేశం దేవుళ్ళకి వస్తున్నాం? ఆలోచించాలి. ఒక టీచర్ తీసుకో, ఒక సంఘ సంస్కృతం తీసుకో, ఒక మేధావిని తీసుకో, ఎన్నో మంచి మాటలు శరీరానికేగా, మంచిగా ఉండడం చెప్తాడు శరీరానికేగా. మరి లోపల ఆత్మకి ఎవరు నేర్పాలి? వెళుతున్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎవరు చెప్పాలి? పలాని వాడు ఎంత మ్యూజిక్ ప్లేయర్, పలాని వాడు ఎంత మంచివాడు, పేరు ప్రతిష్ట ప్రఖ్యాత ఏదైనా వెళ్ళిపోయిన ప్రాణానికే గాని ఉన్న నిర్జీవని శవానికి కాదు. అందుకే తీసేస్తున్నావు. మరి వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అంతిమ యాత్ర ప్రయాణంలో వాడికి తెలియకుండా వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాటరా, ఎన్ని ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు? ఏమండి, పట్టుమని 25 ఏళ్ళు లేకపోయినా లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. 50 ఏళ్ళు నిండకపోయినా వెళ్ళిపోతున్నాడు. అతి కొద్ది సమయంలో మనిషి ఎందుకు పోతున్నాడు? చెబితే బాగుండేదర్రా, చెబితే బాగుండేది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడు, వారులకు ఉపాధ్యాయుడే ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము తెచ్చుకొనిచున్నావు కదా. చీకట్లో ఉన్న వారికి వెలుగును సంఘ సంస్కర్త మేధావి అతను కనపడ్డాం కానీ వెలిగిస్తాడు. బుద్ధిహీనులకు శిక్షకుడిని, న్యాయ వ్యవస్థ, పోలీసు వారి వ్యవస్థ, ఎవడైతే బుద్ధిమాంద్యంగా ఉంటాడో వాడు శిక్షించే హక్కు రాజ్యాంగం వారికే ఇచ్చింది. ఇకపోతే 3వ మాట అంటున్నాడు, ఉపాధ్యాయుడినే ఉన్నాను బాలులకు. ఇవన్నీ కూడా దేని కొరకు? ఈ శరీరం కొరకే. ఇది వదిలి వెళ్ళిపోతే ఏది పని చేయదు, ఏది అక్కడికి రాదు. 25 ఏళ్ళు ప్రేమతో సంసారం చేసిన భార్య కూడా తీసేస్తుంది. ఒకవేళ ఉంచు అని అన్నాం అనుకో, వద్దు అంటుంది. మరి ఏం ప్రేమించింది? ఏం వద్దనుకుంటుంది? ప్రేమించింది ప్రాణాన్ని, వద్దనుకుంటుంది అది కలిగి ఉన్న శరీరాన్ని. ప్రాణం లేకపోతే శరీరం వ్యర్థం, ఎవరు ఉంచుకోరు, తీసేయాల్సిందే. ఎక్కడికి తీసేస్తున్నారు? మోసుకొని పోయేవాడు మీరు ఆలోచించండి. మోస్తూ ఉంటారు, పక్కన వారు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ముందు వారు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ ఏ సందర్భంలో మనందరం కలుసుకున్నాం? ఆ పద్ధతి వాడికి తెలియటం అవసరం లేదు, మనకు తెలియాలి. ఏం చేసి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు, ఏ ఉద్దేశం ఏంటి? ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని సంకదిద్దుకుంటున్న మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుందో సంకదిద్దుకుంటే బాగుండేది అని అనుకున్నాడు దేవుడు. కానీ అలా కోరుకోలే. దేవుడు నమ్ముకుంటే సుఖం అని అయ్యగారు ఎప్పుడు చెప్పాడు? ఆ సుఖం కొరకే వచ్చాం. నేడవలే తమ దినాలను గడుపుకోవటం కొరకు యేసై నమ్ముకున్నాం. అయ్యగారు కూడా ఏ పని చేయడు. ఎందుకో తెలుసా? సువార్త కొరకు వచ్చారండి. దేవుడు ఏ పని చేయొద్దన్నాడండి. సువార్త కొరకు వస్తే పని చేయొద్దా? ఏమండి, మీరు చూడగలిగితే శిష్యులు చేపలు పట్టేవారు, చేపలు పట్టారు. వైద్యం చేసేవారు, వైద్యం చేశారు. ఎవరు చేసే పని వాళ్ళే చేశారు, సువార్త చేశారు. సంపూర్ణ సేవకై పని పక్కన పెట్టి నువ్వు వస్తే ఏం చేస్తున్నావు సోదరు? ఈ రోజున నేడవలే దినాలు గడుపుకుంటున్నావు అన్న మాట ఎప్పుడు చదవలేదా బైబిల్ నుంచి? మహాజ్ఞాని ప్రసంగి గారు ఆయన నోట పలికిన ఒక మంచి మాట మీకు చూపిస్తాను. ఈ రోజున లైన్ ఇస్తున్నాను, రేపు లెంత్ ఇస్తాను. ఎందుకు పోయాడో చెప్తాను. ఈ రోజున ఉద్దేశం తెలియాలి. బ్రతికున్నప్పుడు ఏం జరుగుతుందో భూమి మీద తెలియాలి. దేవుడు ఎంతకాలం నమ్ముకున్నావో తెలియాలి. ఆ లోక ప్రయాణానికి నమ్ముకున్నావా? ఈ లోకములో గురుడుగా కనపడటం కొరకు నమ్ముకున్నావా? నువ్వు ఆలోచించాలి. నువ్వు చెప్పే సాక్ష్యాలు కనపడదు ఇదే. నా ఆత్మ ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియాలి. దేవుడు ఆశీర్వదిస్తే బిల్డింగ్, దేవుడు ఆశీర్వదిస్తే ఒక కారు వస్తుందా ఉంటుందా నీతో?
ఉండదు కదా. అవన్నీ కూడా క్షయమైనవి. మరి అక్షయమైనవి ఎప్పుడు సంపాదించుకుంటాం? ఎప్పుడు సంపాదించుకుంటాం? ఎక్కడికి వెళుతున్నావు సోదరా? ఈరోజు అనేక మంది వెళ్ళిపోతున్నారు. పేపర్ తీసి మీరు చూడండి, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎవరస్తులు వెళ్ళిపోతున్నారు. కారణం తెలుసుకోవాలి కదా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ప్రసంగి గ్రంథము 6:12. నేడవలే తమ దినములు అన్నియు, నేడవలే అనగా సుఖం, నేడనగా సుఖం, నేడవలే తమ దినములన్నయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు? అందుకే పెట్టి మీద కరెక్ట్గా పెట్టారు, బ్రతికించు. పెట్టి మీద కరెక్ట్గా దించాను చూడండి, బ్రతికించు. పోస్ట్ మొత్తం డిజైన్ నేనే చేస్తాను. బ్రతికించు. శవంలోకి పెట్టెలోకి శవంగా మారకముందే వారిని నువ్వు నేర్పు. నేడవలే తమ దినములు గడుపు వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరు తెలియజేస్తారు? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? 14,000 సంఘాలు హైదరాబాద్, 38 సంఘాలు రాజీవ్ గృహకల్ప, ప్రపంచంలో 300 క్రైస్తవ్యం. అయినా లేదు వాక్యం. అంతా ఆశీర్వాదాలే, అంతా డాన్స్లే. ఎన్నో సభలు చూశారు మీరు, ఎన్నో చూశారు. కానీ వయసు వచ్చిన పిల్లగాలతో కూడా అయ్యగారు డాన్స్ చేపిస్తుంటే మనం ఎలా పంపిస్తాం? మనం ఎలా పంపిస్తాం? ఈ కూతురు డాన్స్ చేస్తుంది, ఎలా పంపిస్తావు? టీవీలో వేస్తేనే తప్ప, అయ్యగారి దగ్గర వేస్తేనే గొప్ప. ఎవరు నేర్పారు ఇది? ఎక్కడైనా ఒకటే రిధం. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అన్న దేవుడి మాట లేదా? అయినా పట్టించుకోడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. మృతుడవే. నేర్పవలసింది నేర్పరా నువ్వు నేర్పుతూ ఈరోజు క్రైస్తవ్యం అంటే అసహించుకునే స్థితికి దిగజారిపోయింది. కారణం మొన్న అడిగారండి డిసెంబర్లో డీసీపీ ఆఫీస్కి వెళ్ళి, ఏమండి ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఎంత అని అడిగాను. అందులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వెంకన్నారు, డీసీపీ ఆఫీసర్. మాస్టర్ గారు 93% అన్నాడు. 14,000 సంఘాలు, 1 కోటి జనాభా, లక్షల మంది బోధకులు, ఎంతో స్వార్థ, ఎక్కడ చూసినా సునాదం. ఎందుకు పెరిగింది సోదరా క్రైమ్ రేట్? ఆన్సర్ లేదు. ఎందుకు పెరిగింది చెప్పడం. మరి బోధ ఎక్కువైతే తగ్గాలిగా, ఎక్కడ తగ్గట్లేదు. అందుకే అంటున్నాడు ఆయన, నేడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు? శవంగారికి చెప్తే వినదా? వినదో. లోపల లేదు పవర్. బతుకున్నప్పుడే చెప్పాలి. అది ఒక సంఘ కాపురి గారు చెప్పాలి, ఒక మేధావి గారు చెప్పాలి. ఏ వ్యక్తికి అందరిది మహాశక్తిమంతుడు 66 పుస్తకాలతో 3 కోట్ల చిల్లర అక్షరాలతో బైబిల్ అనే గ్రంథం రాయబడి ఉంది. ఇది మనిషి కొరకే. ఇన్ని మాటలు అవసరమా? అవసరం. పశువులకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? మనిషికి ఒక మాట, గొడ్డుకు దెబ్బ. అది ఒక్కసారి గద్దిస్తే మళ్ళా వెళ్దాం. ఎన్ని మాటలు చెప్పినా దేవుడి ధిక్కరించే ప్రయాణిస్తున్నాం. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? సరిపోయిన తర్వాతే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది అని దేవుడు చెబుతున్నాడు. లైన్కి వస్తున్నాడు, వచ్చేస్తున్నాం మాస్టర్ గారు. సరిపోయిన తర్వాతే అసలు ప్రాబ్లం అంటూ స్టార్ట్ అవుతుంది. బ్రతికున్నప్పుడు ప్రాబ్లం వస్తే పోవటం కాదు సోదరా, చనిపోయినాక వచ్చే ప్రాబ్లాన్ని ఫేస్ చేయగలగాలి. అది భూమి మీద బ్రతికుండగానే తెలుసుకోవాలి. పెట్టలేకపోతే క్లోజ్ పూసేస్తావు, మట్టేసేస్తావు అంతే. ఆ తర్వాత జ్ఞాపకత కూడిక పెట్టుకుంటావు, సంవత్సరం చేస్తావు. 2 ఏళ్ళు గడిస్తే 3వ సంవత్సరం కష్టం అండి అంటాం. ప్రేమంతా నశించిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాడండి మనిషి? నీడవలే గడుపుకుంటున్నాడంట దినాలన్నీ. అతి కొద్ది కాలం భూమి మీద ఉండిపోతున్న మనిషి ఇంత సుఖంగా ఉంటున్నాడు అంటే అసలు ఉండవలసింది సుఖం అన్నది ఎక్కడుందో మనిషికి తెలిస్తే బాగుండేది. తెలుసుకోలేకపోయాడు. కనుక వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? బతికున్నప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తిగా మీ ముందుకు చూపిస్తారు. అది ఎవరో తెలుసా? లూకాసు వార్త క్లోజ్ చేస్తున్నా, రేపటికి కంటిన్యూ ఇస్తాను. మళ్ళా 12వ అధ్యాయము 17 నుంచి 20 వచనం వరకు చూడగలిగితే ఒక అద్భుతమైన మన మాట ఉంది అక్కడ.
అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఒక మనిషి అనుకుంటున్నాడు, పెట్టెలోకి పోవడానికి ముందు బ్రతికున్నప్పుడు వాడు అనుకుంటున్న మాట దేవుడు ఈ రోజున మీకు చెబుతున్నాడు. అంతిమ యాత్ర అనగానే లాస్ట్కి వస్తున్నాను. రేపు రోజున ఎంత గొప్ప కూడదో మీరు చూడాలి. మన బ్రతుకు పరమార్థం మీకు తెలియాలి. అప్పుడు అతడు అంటే పెట్టెలోకి పోకముందు అప్పుడు అతడు బ్రతికున్నప్పుడు నా పంట కూర్చుకుంటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతున్నాను తర్వాత అనుకుని నేను ఇలాగూ చేతును, నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆత్మను కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. ఒక ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. అతని మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. పంట బాగా పండింది, పొలాలు బాగా ఉన్నవి, ఆస్తి బాగా ఉన్నది. ఇప్పుడు కొట్లు విప్పి కొత్త కట్టాలి. నా ప్రాణమా అనేక సంవత్సరాలకు 60 ఏళ్ళే గ్యారంటీ లేవు. అనేక సంవత్సరాలకు ఆశాజీవి మనిషి అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము చెప్పుదును అనుకున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా తిని సంతోషించి త్రాగి సుఖించే వాడిని దేవుడు అంటున్న మాట వెర్రివాడా. మనమైతే పుట్టబెట్టాడండి వాడు. దేవుడు అంటున్న మాట వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నేను కాదు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నీవు స్థిరపరిచినవి ఎవరి అవుతాయి? కష్టపడి సంపాదించేవే, కొట్లు విప్పి కట్టుకోవడానికి సిద్ధపడ్డావే, ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది? తీసుకెళ్ళగలవా? నీ వల్ల అవుతుందా? వారి పాటన చేతికి ఉంగరం ఉన్నా సోపేశ్వరుడి మరి తీసేస్తారు. ఉన్నేరు శవాలకి తెలుసా మీకు? వడ్డానం ఉన్నా సరే తీసేస్తారు. ఒంటి మీద ఏది ఉన్నేరు ఒట్టిగా పంపిస్తే బాగోదు కనుక తెల్ల బట్ట కట్టి పంపిస్తారు. అదా ప్రేమంటే? బ్రతుకున్నప్పుడు దిగేశావు, ఎక్కడ పోయినా చూపించావు. కానీ చాలా మంది అమ్మగారు చూస్తుంటారు. నేను చర్చిల కొద్ది ఏం ఉండవు. ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఏ సంఘ బిడ్డలు పెట్టిన సొమ్ము పెడతారు. దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పింది అంతే. దేవుడు ఆశీర్వదిస్తే బైబిల్లో ఎక్కడైనా ఈ నగ నట్ర వచ్చినట్టుగా ఉందా? లేదు. మరి నీకెలా వచ్చింది? మీ అయ్యగారు ప్రార్థిస్తే వచ్చింది, నీకు ఎందుకు వచ్చింది? మరి ప్రియమైన దేవుని వద్దరా ఒక ధనవంతుడు పెట్టెలోకి పోకముందు వాడు అనుకుంటున్నాడు, నాకు ఆస్తి ఉంది, అంతస్తుంది, కష్టపడ్డాను, గోళ్ళంతా చేశాను, ఇప్పుడు సుఖపడడానికి సిద్ధపడుతున్నాను. ప్రాణాన్ని తీయటం కొరకు వేరే వాళ్ళు అడుగుతున్నారు. దేవుడు అడగట్లేదు ఈ రాత్రి ప్రాణాన్ని. ఎవరు అడుగుతున్నారు? అంతిమ యాత్రకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమి చేసి వెళ్ళాడు ఈ లోకం నుంచి. ఎన్ని చేసినా వదిలి వెళ్ళిపోవాలని నిజం తెలుసు, అయినా ఎందుకో మనిషి మారడం. చెప్పేవాడు గట్టిగా ఉండి బాగుండేది. అవి లేకపోయేసరికి ఏం జరిగిందో ఒక మాటతో ముగిస్తాను. ఒక రాసిన పాట మీకు వినిపిస్తారు. ఏమండి? మార్కు సువార్త. ఇది కంటిన్యూగా రేపిస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. నెట్ యంత్రం ద్వారా వెళ్ళిపోతుంది, దాన్ని కూడా మీరు చూడండి. 7వ అధ్యాయము 7వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయము. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశమును బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించేది. మనిషి కల్పించినవి దేవుడే చెప్పాడు అని చెప్పటం వలన మనిషి మారలా, దేవుడి దగ్గరికి రాలా, లోకంలోకి వెళ్ళిపోయాడు, సంపాదనలోకి వెళ్ళిపోయాడు, సంపాదించుకున్నాడు, ప్రాణం కోల్పోతున్నాడు. ఏది సుఖమో, ఏది మంచో, ఏది క్షేమమో బ్రతికున్నప్పుడే మనిషికి తెలియాలి తప్ప చనిపోయిన తర్వాత ఎందుకురా ఇలా చేశాము అని అంటే కుదరదు. ఎందుకురా ఇలా ప్రవర్తించామనంటే కుదరదు. ఎందుకు మమ్మల్ని అన్యాయం చేసి పోయామంటే కుదరదు. ఒక స్త్రీ ఏడుస్తుంది, ఒకసారి చూశాను. అన్యాయం చేసి పోయావు కదండి అని ఏడుస్తుంది. మరి న్యాయం చేసి పోవచ్చుగా. అన్యాయం ఏం చేశాడు? ఎందుకు ఆ స్త్రీ బాధపడుతుంది? ఆ ఉద్దేశం ఏంటి? అంతిమ యాత్రలో దేవుడు అనుకున్న విధానం ఏంటి? సమాజానికి ఏం తెలియాలి? ఇవన్నీ కూడా మీకు తెలియాలరా. కనుక చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో మనిషికి తెలిస్తే చనిపోవడానికి ముందే మనిషి బ్రతుకులో జాగ్రత్త తీసుకుంటాడు, మనిషి బాగుపడతాడు.
విన్నా వినకపోయినా, లెక్క చేసినా, చేతరించినా దేవుడు చెప్పాలనుకున్నాడు కాబట్టి చెప్పాడు. ఇది నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ పిల్లలకు వర్తిస్తుంది. కనుక ఇదే మాటతో రేపు కంటిన్యూ చేస్తాను. కనుక ఆయన అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నువ్వు వదిలి వెళ్ళిపోతే ఎవరిదవుతుంది? భూమి మీద బ్రతికున్నప్పుడు మనిషి ఎలా సంపాదించాడో నేను రాసినటువంటి 130 పాటల్లో ఒక పాటగా మీకు అందిస్తాను. ఆ పాటతో ముగిస్తాను. ఎక్కువగా విసిగించిన సమయం పోలీసు వారు కూడా మ్యాక్సిమంగా 10:30 లోపే, అంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదు. వారిని గౌరవించడం మన విధేయత. కనుక సరిపోక ముందే వాడి బ్రతుకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక పాటలో మిగిస్తాను. ఒకసారి తీసుకుంటారయ్యా. అంతిమయాత్రల పాట మీకు వినిపించారు కదా, తీసుకోండి. ఇది అంతిమయాత్ర, ఇది అంతములేని ఆత్మకు యాత్ర. ఇది అంతిమయాత్ర, ఇది అంతములేని ఆత్మకు యాత్ర. ఎందుకు పుట్టావని, ఎందుకు పెరిగావని, ఏమిటో చేశావని, ఎక్కడికో వెళతావని తెలుసా నీకు? తెలుసా నీకు? తెలుసా నీకు? తెలుసా నీకు? ఇది అంతిమ యాత్ర, ఇది అంతము లేని ఆత్మకు యాత్ర. అంతములేని ఆత్మకు యాత్ర. అగస్వానే సొమ్ముల పొదిలో సరం పోయిన ఉప్పు వల్లే, మేడమిట్టెలు కట్టే పనిలో కోడగట్టని గొర్రెల పోలే. అగస్వానే సొమ్ముల పొదిలో సరం పోయిన ఉప్పు వల్లే, మేడమిట్టెలు కట్టే పనిలో కోడగట్టని గొర్రెల పోలే. మీరున్నారా, 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 మీరున్నారా. ఇది అంతిమ యాత్ర, అంతము లేని ఆత్మకు యాత్ర.
నీ వాక్యము నీలో చదివేసే సైనికుడవుతా. బ్రతుకుమా నీ భద్రత ఒడిలో భరోసానై నేనుంటా. బాధ్యత నీ వాక్యము నీలో చేరవేసే సైనికుడవుతా. నేనున్నాను ఓకే కనుక ప్రియమైన దేవుని వల్ల జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. ఆ క్రియలు ఏంటి? జీవించే విధానంలో దేవుడు కోరుకుంది ఏంటి? 60 సంవత్సరాల గ్యారెంటీ లేని మనిషి ఎందుకు ఇంత ఆతృత పడుతున్నాడు? ఎందుకు నిజాన్ని నమ్మడు? వాడికి కావాల్సింది సుఖించటం, తినటం, త్రాగటం, కూర్చుకోవటం, పోతే వదిలేసి వెళ్ళిపోవటం. ఈ మనిషి ఉద్దేశం ఏంటి? పరమాత్మ ఆలోచన ఏంటి? ప్రతి ఒక్కరికి అందాలని వేల రూపాయల ఖర్చుతో ప్రపంచ వ్యాప్తంగా రోజున మెసేజ్ అందిస్తున్నారు. ఇంచుమించుగా మనకి 30,000 మంది ఫాలోవర్స్, అనేక దేశాల నుంచి కాల్స్. ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నామో, ఆ ప్రయాణం యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. శవాన్ని మోసుకెళ్ళటమే అంతిమయాత్ర కాదు, అది నన్ ఆఫ్ బిజినెస్. అసలు అంతిమయాత్ర అంటే ఏంటో రేపు 2 రోజులు లేనిస్తాం. ఇవి నీ క్రియలను ఎరుగుదును అన్నాడు. కనుక శరీరానికి ఆత్మకి నువ్వు చేసే క్రియలకి సంబంధం ఎలా ఉంటుందో నీకు చూపించాలి తప్ప ఇంకా లోతుల్లోకి వెళ్ళలేదు. రేపు వెళ్తాను, రేపటి నుంచి 2 రోజులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాను నేను అనుకుంటున్నాను. కనుక కాస్త కొద్దిమంది రైనా మన బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని ఈ బ్రతుకు ముగించేంత వరకు దాన్ని జాగ్రత్తగా అంటిపెట్టుకుంటే బ్రతుకు అనంతరం అగ్ని ఆరక ఆత్మ సావక ఉన్నటువంటి దానికి మనం దగ్గరవుతాం. లేకపోతే ఆ వేదన మరవు, ఆ బాధ తట్టుకోలేవు. ఈ బాధ తప్పించుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే ఉద్దేశంలోనే కొన్ని మాటలు మీకు ఇచ్చాను. సమయం లేదు, నాకు ఇచ్చిన పర్మిషన్ కూడా ఎక్కువ పావుగంటే ఉంటుంది. ఎందుకంటే గౌరవించాలి వ్యవస్థని, పోలీసు వ్యవస్థను గౌరవించాలి. మరి గృహకాపులు పడుకుంటారు, సమయం అవుతుంది, వారిని గౌరవించాలి. ఏదో పెట్టారండి, గోల చేశారండి, గ్యాల్ చేశారండి, దేవుడికి అవమానం రాకూడదు. కనుక కొద్ది మాటలైనా ఆలస్యం చేస్తూ నేను అనుకుంటున్నాను. కనుక లింకప్గా గొప్పగా రేపు అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు. మైక్ యంత్రం ద్వారా వింటున్న వారికి ఖచ్చితంగా చెప్తున్నాను. అరుణ్ కుమార్ క్రియేటర్ మైండ్స్ MSC ద్వారా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం. వేడిగా వెళ్ళిపోతుంది. దయచేసి మీరు చూడండి. రాలేకపోయిన చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. నేను మీటింగ్ పెట్టానంటే కాపర్లు అంతే కట్టేస్తారు. ఏమండి, అయినా ఆగత స్వార్థ ప్రయాణం. కానీ మీరు వచ్చారు, అందుకు వందనాలు. కనుక గృహకల్ప వాసులకు, నాతోటి మరి సంఘ కాపర్లకు, తిరిగి ఆత్మీయులకు అనేక మంది కూడా క్రీస్తునామములో శుభం తెలియజేసుకుంటున్నారు. ప్రార్థించుకుందాం. తల వంచండి. రేపటి రోజున ఇదే అంశాన్ని కంటిన్యూ చేస్తాను. ఒక నూతన కాన్సెప్ట్ మళ్ళీ దేవుడితో మాట్లాడతాను. ప్రార్థించుకుందాం.